నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మనసులో ఇంత విషం పెట్టుకొని కొవ్వొత్తులు పట్టుకొని ర్యాలీలో పాల్గొని ఎడమ భుజానికి నల్ల రిబ్బన్ కట్టుకొని మౌన ప్రదర్శన చేయాల్సిన గతి ఎందుకు పట్టింది? ఒక్కసారి వెనక్కెళ్దామా? మనం కానీ మన సోదరులు కానీ ఏం మాట్లాడామో, 15 మినిట్ కే లియే పోలీస్ కో హటాలో, 15 నిమిషాలు పోలీసుల్ని అట కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలట. హమ్ 25 కరోడ్ హై, 100 కరోడ్ కా హిందూకో జవాబు దేంగే. 25 కోట్లు ఉన్నారట. అంటే ఆయన మాట్లాడినప్పుడు ఇప్పుడు 28 కోట్లు అయ్యారు. సో 3 కోట్లు పెరిగారు ఈ స్పాన్లో. ఇవాళ ఓవైసీ గారిని సమాజం చాలా గట్టిగా అడుగుతోంది. మనం గారు అనేది, ఎందుకంటే ఆయన మన గౌరవ పార్లమెంట్ సభ్యులు, చదువుకున్నవారు, బారిస్టర్, వారి సోదరుడు కూడా అక్బరుద్దీన్ కూడా. అంటే ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి మీరు అలా మాడుతున్నారా? సహజంగానే మీ కడుపులోనూ మీ మనసులోనూ ఆ విషయం ఉందా? ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో చాలామంది మిమ్మల్ని అడుగుతున్నారు. సార్ ఓవైసీ గారు నిజంగానే మన ముఖ్యమంత్రి గారి పక్కన నుంచుని చాలా చింతగా మీరు ఫేస్ పెట్టుకొని కొవ్వొత్తులు వెలిగించారు. ఎందుకు వెలిగించాల్సి వచ్చింది? తాపకి హిందువుల మీద కాలు దువ్వే ఉన్మత్త మూకల్ని మీరు వెనకేసుకుని వస్తున్నారని మీ మీద అభియోగం. అండ్ దీని గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారండి. మీకు గుర్తుందా? ఏసీపీ రెడ్డన్న గారని ఒక ఆయన ఉండేవారు. అప్పట్లో ఎలాంటి ఆపరేషన్ చేసి మీకు చుక్కలు చూపించాడో తెలుసు కదా. మీ అంబడి తిరిగే గ్యాంగులను మీరు నియంత్రించుకోకపోతే వచ్చే సమస్యది. మొన్నటిదాకా సాఫ్రాన్ టెర్రరిజం అన్నారు. మన జరిగింది ఏంది? కాషాయ టెర్రరిజమేనా? చంపుతున్న హిందువుల గుండెల మీద, ఛాతీ మీద కాళ్ళు పెట్టి, బూటు కాళ్ళు పెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్లో వాళ్ళని చూస్తూ ఒక నిమిషంలో వాళ్ళు చంపేస్తామనగా మీ మగాళ్ళని చంపేస్తాం, మీ ఆడవాళ్ళని ఉంచుకుంటాం. ఇదా అలాంటి అనాగరిక సమాజాన్న మీరు వెనకేసుకొచ్చేది? ఈరోజు పాత బస్తీలో 456 మంది స్లీపర్ సెల్స్ ఉన్నారు. వాళ్ళని పట్టివ్వండి. మీ దేశం పట్ల మీ నిబద్ధతని నిరూపించుకోండి ఓవైసీ గారు. పీపుల్ విల్ సల్యూట్ యూ. మీకు సలాం కొడతారు జనం. మొన్న మీలో ఎంతో కొంత పరివర్తన వచ్చిందని సంతోషించాం. కానీ ఇప్పటికీ ఆ స్లీపర్ సెల్స్కి సంబంధించిన సమాచారం మీకు తెలిసినా, అంటే మీకు మీ పార్టీ నాయకులకి తెలిసినా మీరు షేర్ చేయట్లేదని ఐబీ చూస్తోంది. ఇదంతా ఇంటెలిజెన్స్ బ్యూరో చూస్తోంది, ఎన్ఐఏ చూస్తోంది. సరైన సమయానికి వాళ్ళు రంగంలోకి దిగుతారు. సో ఇదేంటంటే స్లీపర్ సెల్స్కి సంబంధించిన వ్యవహారం. రెండోది, పాకిస్తాన్ పహల్గాం మీద దాడికి దిగినప్పుడు ఆ తప్పించుకున్న వాళ్ళలో ఒక హైదరాబాదీ నేషనల్ ఉన్నాడు. ఆ హైదరాబాదీ నేషనల్కి మీ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే డబీర్పురాలోను, కిషాన్ బాగ్లోను, ఓల్డ్ మలక్పేటలోను, బిఎన్ రెడ్డి నగర్లోను, అలాగే సంతోష్ నగర్లోను అతని కాంటాక్ట్స్ ఉన్నాయి. వాళ్ళు స్లీపర్ సెల్సో నిజంగానే వాళ్ళు ఇతని బంధువులో తెలియదు. అతనైతే హైదరాబాదీ. మిగిలిన వాళ్ళందరూ పాకిస్తాన్ జాతీయులు. సో ఆ టెర్రరిస్టు మోకనికి వ్యూహాత్మకంగా భారతదేశ మ్యాప్ను వివరించిన వాళ్ళు అతనని చెప్పి సమాచారం. అతనికి మరి మీ నియోజకవర్గంలోని ప్రాంతాల వాళ్ళకి సంబంధం ఉంది. ఆ సంబంధం ఎలాంటిది? ఎలా ఎస్టాబ్లిష్ అయింది? సిగ్నల్స్ ట్రేస్ అయినాయి. ఆ సిగ్నల్స్ ట్రేస్ అయిన దాన్ని బట్టి ఆ సంబంధం ఎస్టాబ్లిష్ అయింది. స్లీపర్ సెల్స్ ఏంటో కూడా తెలిసింది. ఎవరో ఎక్కడున్నారో పోలీస్కి తెలుసు, తెలంగాణ పోలీస్కి తెలుసు, ఎన్ఐఏకి కూడా తెలుసు. బట్ అవి ఎప్పుడు యాక్టివ్ అవుతాయనే భయం అయితే ఒకటి ఉంది. ఓవైసీ గారు మీకు 2007 నాటి బ్లాస్ట్ గుర్తున్నాయి కదా, దిల్షుఖ్నగర్ బ్లాస్ట్. కన్నపిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు, అలాగే తండ్రుల్ని తల్లుల్ని కోల్పోయిన బిడ్డలు, ఒకవేళ ఆ ప్రమాదం నుంచి బయటపడిన శాశ్వత అంగవైకల్యంతో బాధపడుతున్న బోళ్ళంతమంది, వాళ్ళందరూ ప్రతి ఏడాది వచ్చే దిల్షుఖ్నగర్ బస్టాప్ సమీపంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తున్నారు. తెలుసు కదా. మీరేనాడైనా వచ్చి వాళ్ళకి సంఘీభావంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేశారా? దిల్షుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్, దిల్షుఖ్నగర్ కావచ్చు, లుంబిని కావచ్చు, అండ్ అలాగే గోకుల్ చాట్ కావచ్చు, ఈ బ్లాస్ట్, వీటన్నిటికీ సంబంధించి మీరు ఎప్పుడైనా సంఘీభావంగా ఒక మాట మాట్లాడారా? వచ్చారా? మీ నిబద్ధత ఏంటో చెప్పుకున్నారా? ఇవాళ ఎందుకు వచ్చారో చెప్తా, ఎందుకు రావాల్సి వచ్చిందో కూడా చెప్తా. చనిపోయిన వాళ్ళందరూ కూడా హిందువులే. టార్గెట్ చేసి మరీ చంపారు. ఈ ఉగ్రవాదాన్ని మత ఉగ్రవాదం అంటావా? ఏదో అలా చెల్లాచెదురుగా వచ్చి ఆకతాయితనం కొద్దీ చేసి వెళ్ళారు వాళ్ళు అని అనుకుందామా? అంత పాయింటెడ్గా, అంత స్పెసిఫిక్గా మత ఉగ్రవాదాన్ని ప్రమోట్ చేసిన వాళ్ళకి, అక్కడ వచ్చి చంపిన వాళ్ళల్లో ఒకడికి హైదరాబాద్లో మీ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఈ 5 ప్లేసెస్ తోటి సంబంధాలు, బంధుత్వాలు, స్నేహాలు ఉన్నాయంటే మీరు రివ్యూ చేసుకోవాలి ఓవైసీ గారు. ఒకసారి మీ పార్టీని ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, ఒకప్పుడు బ్యాండ్ పార్టీ, ఆ తర్వాత దాని ముందు ఆల్ ఇండియా చేర్చి మీరు దాన్ని జనజీవన స్ట్రెంత్లోకి తీసుకొచ్చారు. నో డౌట్ యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, మీరు కానీ మీ సోదరులు
అక్బరుద్దీన్ ఓవైసీ కానీ. మీకు అన్ని మతాల వాళ్ళతోని కూడా సంబంధాలు ఉన్నాయి. కేవలం జనాల్ని రెచ్చగొట్టడానికి మాత్రమే అలా మాట్లాడతారా? స్వతహాగా కూడా స్వభావ సిద్ధంగా కూడా మీరు అంతేనా అనే ప్రశ్నలు ఈరోజు వస్తున్నాయి. సమాధానం చెప్పాలి. ఎక్కడో ఒక చోట మీరు యూనిట్ ఆన్సర్. రేపొద్దున ఎప్పుడైనా పెట్టండి, మీ నిజాయితీ నిరూపించుకోవడానికి సమాజం అడుగుతుంది. దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ కుటుంబాల ఇళ్ళకి పోయారా మీరు? అలాగే గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ విక్టిమ్స్ ఇళ్ళకి పోయారా? అండ్ దాంతోపాటుగా లుంబిని పార్క్ బాంబ్ బ్లాస్ట్ విక్టిమ్స్ ఇళ్ళకి వెళ్ళారా? వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే వేల మంది శాశ్వత అంగవైకల్యానికి గురయ్యారు. పాక్షిక అంగవైకల్యం, శాశ్వత అంగవైకల్యం, ఉద్యోగాలు చేసుకోలేని స్థితి. ఏనాడైనా ఒక రోజు వెళ్ళి, మరి మీ నియోజకవర్గ ప్రజలు చాలామంది ఉంటారు, వాళ్ళ ఇళ్ళకు పోయి ఒకసారి పరామర్శ చేశారా? ఏం పర్లేదు మీకు నేనున్నా అనే భరోసా ఇచ్చారా? ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు సైలెంట్ అయిపోతారు? వీటన్నిటికీ ఓవైసీ గారు మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు వచ్చారు, మీకు దేశ ప్రధాని నుంచి పిలుపు వచ్చింది, దేశ హోంమంత్రి నుంచి పిలుపు వస్తే మీరు కూడా ఆల్ పార్టీ మీటింగ్కి వెళ్ళారు. చాలా సంబరంగా చెప్పారు, నాకు అమిత్ షా ఫోన్ చేశాడు, నేను ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నానని. మంచిదే. అమిత్ షా ఫోన్ చేసి వణుకు పుట్టించే విషయాలు మీకు చెప్పాడు కాబట్టి మీరు ఢిల్లీ బయలుదేరి వెళ్ళారనేది అందరికీ తెలిసిన విషయం. ఆ వణుకు పుట్టించే విషయాల్లో మీరు మీ పార్టీ నాయకులు ఎదుర్కొంటున్న వేల ఎకరాల భూ కబ్జాలు, ఈడీ కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయని తెలుసు కాబట్టి మీరు వెళ్ళారు. ఇది సామాన్య జనానికి కూడా అర్థమవుతోందండి ఓవైసీ గారు. అర్థం కాని విషయం ఏంటంటే, అర్థం ఎవరికి కావట్లేదంటే మీకే కావట్లేదు. ఎందుకు కావట్లేదు? రివ్యూ చేసుకోండి. ఈరోజు మీరు భారతీయులు, కానీ మీరేంటంటున్నారు, మా 28 కోట్ల మంది వేరు, మీ 100 కోట్ల మంది వేరని మీ సోదరుడు. జస్ట్ గివ్ అస్ సమ్ 15 minutes, ఆస్క్ పోలీస్ టు నాట్ టు ఫంక్షన్ అని అన్నారు కదా ఆయన. 15 నిమిషాలు ఇస్తే చాలని. ఎందుకు మిమ్మల్ని మీరు వేరు చేసుకుంటారు? ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశం మీకు రాజకీయ భవిష్యత్తు కూడా ఇచ్చి, మీరు ఈ దేశం మిమ్మల్ని చట్టసభలకు పంపించింది. అండ్ 7-8 స్థానాల్లో మీ అద్భుతమైన ప్రతిభా పాట వాళ్ళు చూపించి మీరు మరీ గెలిచి వచ్చి అసెంబ్లీలో కూర్చుంటున్నారే, మరి మిమ్మల్ని మీరు ఎందుకని ఓన్ చేసుకోవట్లేదు? ఈ దేశానికి సంబంధించి జనం అడుగుతున్నారు. మీకు ఓట్లేసింది కేవలం ముస్లిం సమాజమే కాదు, వేరే ఇతర మతాల వాళ్ళు కూడా మీకు ఓట్లేశారు. మీ మీద ఒక నమ్మకం, ఒక భరోసా. చదువుకున్న ఈయన ఆధ్వర్యంలో అట్లీస్ట్ పేదలకు అవసరం పడినప్పుడు నిలుస్తాడు, మధ్యతరగతికి అవసరం పడినప్పుడు నిలుస్తాడని. బట్ ఆ రెండూ పక్కన పెట్టేయండి. ఇవాళ ఈ దిల్సుఖ్నగర్, అలాగే లుంబిని పార్క్ అండ్ గోకుల్ చాట్ బ్లాస్ట్ విక్టిమ్స్ ఇళ్ళకి మీరు వెళ్ళారా? లేదా వాళ్ళ కోసం ఒక సంఘీభావ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు, ఒక సాలిడారిటీ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాను, వాళ్ళందరినీ పిలుచుకురమ్మని మా ఎమ్మెల్యేలని, మా నాయకుల్ని పంపిస్తున్నానని ఏనాడైనా చెప్పారా? చెప్పి మీ నిజాయితీ ఏంటో, మీ నిబద్ధత ఏంటో నిరూపించుకోండి. స్వాతంత్రోత్సవాలు ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు మీరు? ఎప్పుడైనా ఘనంగా మీరు పాల్గొన్న సందర్భాలు ఉన్నాయా? మొక్కుబడిగా మీరు చేసేసి చేతులు దుప్పుకొని వెళ్తున్న సందర్భాలైనా? ఇవన్నీ జనం రివ్యూ చేస్తున్నారు. పరిస్థితి మితిమీరకు ముందే, అంటే చేయి దాటక ముందే మీరు వచ్చి అర్జెంటుగా ఇన్వాల్వ్ అవ్వాలి. ఓవైసీ గారు, మీరు కానీ మీ సోదరుడు కానీ ఇద్దరూ ఉన్నత విద్యావంతులు. మళ్ళీ చెప్తున్నా, మీకు ప్రపంచం తెలియక కాదు. జస్ట్ టు రిటైన్ యువర్ పొలిటికల్ పవర్ ఇన్ ఆల్ దోస్ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఆర్ సమ్ 8 అసెంబ్లీ సెగ్మెంట్స్. మహారాష్ట్రలో వెళ్ళి బీజేపీతో చేతులు కలిపి వాళ్ళని గెలిపించారు. అలాగే ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీతో చేతులు కలిపి వాళ్ళని గెలిపించారని మీ ముస్లిం లీగ్ పార్టీయే మీ మీద ఆరోపణలు చేస్తుంటుంది. దాంట్లో ఎంత నిజం ఉందో మనకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం. ఏ రోజైతే మీరు నేను చెప్పిన ఈ మూడు సంఘటనలో బాధిత కుటుంబాలు కోరుకుంటున్నాయి, మా ఎంపీ మమ్మల్ని వచ్చి పలకరించలేదు, మా ఎంపీ పట్ల మాకు పూర్తి సానుకూల దృక్పథం ఉంది, ఆయన రావాలి, మాతో మాట్లాడాలి, మాకు సహాయం చేయకపోయినా నేనున్నాననే ఒక భరోసా ఇవ్వాలి, మేము ధైర్యంగా మా భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు, అలాగే మీ సోదరులు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారు రండి, వచ్చి విక్టిమ్స్తో పాటు మాట్లాడండి, సంఘీభావం ప్రకటించండి. అండ్ మీ మనసులో ఎలాంటి కన్వర్షన్ లేదని వాళ్ళు నిర్ధారించుకుంటారు.